ప్రేమగా చూసే అమ్మ నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యాసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చదువు ప్రవర్తన వల్ల మీ యొక్క విలువైన ఫ్రెండ్ ని దూరం అయిపోతారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాటలు ఆట పాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏది లేదు. అమ్మ నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్స్, బూట్లు, బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళలో స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలి ఇంటికి వెళ్ళండి, హోంవర్క్లు ఎప్పుడు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళవద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మ నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ల దృష్టికి తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ బంధు కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊళ్ళో, వాడలో డ్రగ్స్ బంధు అని గట్టి అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్ గ్లాస్ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈ కంట్రోల్ ఫ్రీ నంబర్ 1972 కి ఏదైనా ఫోన్ నుండి తెలియజేయండి. అందరూ చెప్పండి ఒకసారి. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ మద్దు వద్దు బ్రో అని, ఆ డ్రగ్స్ వద్దు బ్రో అని మీ అందరితో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఉంటున్న ఈ ప్రలోభాలు ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో మన పాడేరు అండ్ ఏఎస్ఆర్ జిల్లాలో ఎక్కువ అయింది. సో పిల్లలు ఈ మద్దు పదార్థాలకి ఈ అడిక్ట్ అవడము, పిల్లలు డిఫరెంట్ గా వాళ్ళు బిహేవ్ చేయడము, టీచర్స్ తో అగ్రెసివ్ గా మాట్లాడడము, పేరెంట్స్ తో అగ్రెసివ్ గా మాట్లాడతాము, పిల్లల మధ్యలో గొడవలు చేసుకోవడము, ఇదన్నీ కూడా జరుగుతున్న కారణాలు ఈ మత్తు పదార్థాల వల్లనే. మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఏదైనా ఒక సందర్భంలో మీరు ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారు, ఆర్ మీకు ఎట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు మీకుంటే రాబోయే భవిష్యం, మీకుంటే నెక్స్ట్ 50-60 years మీరు ఎట్లా ఉండబోతున్నారు, మీ తల్లిదండ్రులకి మీరు ఎట్లాంటి అవి ప్రతిఫలను మీరు తిరిగి ఇవ్వడానికి ఉన్నారు, వాళ్ళు పెట్టిన కష్టానికి మీరు ఎట్లా రిటర్న్ ఇస్తున్నారు, ఇది ఒక క్షణం మీరు ఆలోచన చేస్తే అట్లాంటి విషయాలకు వెళ్ళకుండా వెళ్ళిన వాళ్ళు బయటకు రావడానికి కూడా చాలా దారులు ఉన్నాయి. మీకు హెల్ప్ చేయడానికి కోసము ప్రత్యేకంగా ఇక్కడ టీచర్స్ అండ్ ఇక్కడ ఉన్న ఆల్ లెక్చరర్స్ అందరికీ కూడా దీని గురించి ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన కౌన్సిలింగ్ కానీ రీహాబ్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మిగిలిన పిల్లలు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా పొంగిపోకుండా ఇది వద్దంటే వద్దు, ఇది ధైర్యంగా మీరు చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ బయటకు వచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలు లేకుండా పోతుంది. సో మీ అందరు కూడా ఒక లక్ష్యం ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా మన భవిష్యత్ గురించి మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచన చేసి ముందుకు వెళ్ళడానికి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మనకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అండ్ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఆల్ ఇంటర్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు. దీంట్లో ప్రత్యేకంగా ఇది భోజనాలు మనం రెడీమేడ్ గా మీకు ఇవ్వడానికి ప్రయత్నించిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 20 స్కూల్స్ మనం ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేస్తాం మన జిల్లాలో. దాదాపుగా 2900 మెంబర్స్ కి మనం ఈ మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాము మన ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఉంటున్న గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కి. సో దానికి అందరికీ కూడా హాట్ కుక్డ్ మీల్ ఉన్న నియర్ బై హై స్కూల్స్ నుంచి ప్రిపేర్ చేసేసి మీకు సప్లై చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి సక్సెస్ చేయడానికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు మన ఇక్కడున్న అధికారులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకోండి.